హలో! నమస్తే. చాలా రోజులవుతుంది కదా వీడియో. నేను ఫస్ట్ డీమార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. సో, అది పోస్ట్ చేసిన తర్వాత ఇది పోస్ట్ చేస్తాననమాట. నేను కోదాడ వెళ్ళాను. అసలు అంటే ఐ మీన్ కొంచెం ఆ రోజు షాపింగ్ లాగా చేశాననమాట. అదంతా మీతో పంచుకోవడానికైతే ఇప్పుడొచ్చాను. టంటడాయ్! ఏంటో చూపిస్తుందనుకుంటున్నారా? నేను చేసిన షాపింగ్ బిల్స్ అనమాట. షాపింగ్ అంటే నా డ్రెస్సులు, నాకు కావాల్సినవి ఇలాంటివేం కాదండి. ఓన్లీ ఇంట్లో హౌస్ హోల్డ్‌కి ఏమేం పనికొస్తాయో అవి మాత్రమే టట్టడాయ్! ఏంటి ఏదో చూపిస్తుందేంటి ఈ పిల్ల బిల్స్ అది ఇది అని అనుకుంటున్నారా? నేను చేసిన షాపింగ్ అండి. షాపింగ్ అంటే నా బట్టలు ఏవో నాకు కావాల్సిన కాస్ట్యూమ్స్, యాక్సెసరీస్ ఇవి అయితే కాదు. హౌస్‌లోకి కొన్ని హౌస్ హోల్డ్ ఐటెమ్స్ అయితే తీసుకున్నాననమాట. సో, మీరు ముందే కంగారు పడిపోకండి. నా కోసం వేస్ట్‌గా ఖర్చు పెట్టుకున్నాను అని. వేస్ట్ ఖర్చు అయితే కాదు ఇది. ఇంట్లోకి కావాల్సిన హౌస్ హోల్డ్ వర్క్స్ అనమాట. డీమార్ట్‌కెళ్ళాను. కోదాడలో డీమార్ట్‌కెళ్ళాను అని నిన్న వీడియోలో అయితే ఒక కోదాడది ఒకటి పోస్ట్ చేశాను. సో, దాని తర్వాతయితే ఇది పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో, చూసేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబీ స్వరూప అఫీషియల్. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో, ఇప్పుడైతే నేను కొన్న ఐటమ్స్ ఒక్కొక్కటిగా చూపిస్తాను. కొట్టేస్తాను మిమ్మల్ని అనుకుంటున్నారా? ప్రేమతో అండి. మీరు కూడా అదే ప్రేమ నా మీద చూయించి సో, ప్లీజ్ మన ఛానల్‌ని ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో, ఫస్ట్ ఇది ఎందుకు చూయించాలనుకుంటున్నారా? ఇది కూడా డీమార్ట్‌లో కొన్నదే అండి. ఇదొచ్చేసి రూ. 100 అయితే పడింది. ఇది రూ. 100 పడింది. నెక్స్ట్ ఇది ఉంటే చపాతీలు చేసుకోవడానికి నెక్స్ట్ పీట కూడా కావాలి కదా! సో, పీట కూడా తీసుకున్నాము. నెక్స్ట్ ఈ పీట ఏమో రూ. 120 అయితే పడింది. రూ. 120 పడింది ఈ పీట. ఇంకా రేట్ ఎక్కువ కూడా ఉన్నాయి. కానీ మనకు ఎలాగో చేయడం రాదు. ఏదో ఇంట్లో ఉండాలి. కనీసం ఎప్పుడైనా ట్రై చేసినా కూడా సరిపోతది కదా అన్నట్లు ఇదైతే తీసుకున్నాను. రూ. 120 అయితే పడింది ఈ పీట. నెక్స్ట్ ఇది ఒకటి జెల్ డిష్ వాషెస్‌కి. ఇది రూ. 50 పడింది డిష్ వాష్‌కి. రుద్దేదేమో కానీ కొనేది ఎక్కువ అవుతుంది. రూ. 50 అయితే పడింది ఇది. నెక్స్ట్ ఇవి సోప్ పెట్టెలు. ఇవి ఎంత పడింది? ఇవి వచ్చేసి రూ. 30 పడింది. అంటే 3 కలిపి రూ. 30 అనమాట. నేనైతే 3 సోప్స్ తీసుకున్నాను. అంటే ముగ్గురికి 3 అనమాట. నాకు, జాను పాపకి అండ్ మా వారికి. నెక్స్ట్ వచ్చేసి మన ఆయిల్ డబ్బా. ఈ ఆయిల్ అయితే రూ. 350 పడింది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు కానీ రెండింటికి కలిపే మ్యాక్స్ బిల్ వేస్తారు. అది మనకి అందరికీ తెలిసిందే. జస్ట్ అట్రాక్ట్ చేయడం కోసం ఇలాంటి ట్రిక్స్ అయితే ప్లే చేస్తారనమాట. ఎవరైనా సరే అది ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా సరే కరెక్ట్ ట్రిక్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు కాబట్టి ఇలాంటి ఫ్రీ ఆఫర్స్ పెట్టి మనల్ని అట్రాక్ట్ చేస్తారనమాట. సో, అట్రాక్ట్ అవుతూనే ఉంటాం మనం తెలిసినా సరే. అందులో అనుమానించాల్సింది అయితే ఏదీ లేదు. సో, రూ. 350 అయితే పడింది ఈ ఆల్మండ్ ఆయిల్. నాకు అండ్ జాన్కి ఇద్దరికి ఇదే వాడతాం. హెయిర్ ఆయిల్. నెక్స్ట్ క్లిప్స్. ఇవి బట్టలకి పెట్టడానికి ఆరేసినప్పుడు బట్టలు గాలొచ్చి ఎగిరిపోకుండా పెట్టడానికి. కానీ నేను అనుకున్నాను ఇవి ఏ రూ. 10 పడతాయో అనుకుంటే రూ. 124 పడింది. ఇది ఒక్కొక్కటి రూ. 10 కంటే ఎక్కువే పడింది. రూ. 10 సంథింగ్ చిల్లర పడింది అనమాట. అసలు నేను షాక్. ఏంటి ఫ్రీగా ఇచ్చే క్లిప్స్ కూడా ఐ మీన్ 10 రూపీస్, రూ. 20 క్లిప్స్ కూడా ఇప్పుడు రూ. 124 పడిందని నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది అసలు. ఏంట్రా బాబు ఇవి కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. మనమా ఎప్పుడో ఒకసారి వెళ్తాము బయటికి షాపింగ్కి. సో, వెళ్ళినప్పుడు అనిపిస్తది ఏంటి ఇంత రేట్లు పెరిగిపోయినాయా దేవుడా అని అనిపిస్తది. సో, నాకు ఈ క్లిప్స్ విషయంలో అలానే అనిపించింది. రూ. 124 అంటే మాటలా అండి. వీటికి రూ. 124 పెట్టనంటే నాకు అనిపిస్తుంది. నా స్లిప్పర్ షార్ట్ వేసుకోవాలనిపిస్తుంది. నేను ఇది తీసుకున్నాక చాలా రిగ్రెట్‌గా ఫీల్ అయినా. ఎందుకు రూ. 124 పెట్టి ఇది తీసుకోవడం అని. సో, ఓకే. ఇంకా పనికొస్తాయి కదా అని తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇవైతే నాకు చాలా నచ్చాయి. ఇవి కూడా డిష్ వాష్ పెట్టుకోవడానికి బార్స్ అనమాట. దీని మీద నేను అనుకున్నాను నార్మల్‌గా మనం పెద్దది తీసుకుంటే వస్తది కదా! ఐ మీన్ పెద్ద విమ్ సోప్ గానీ అలాంటివి తీసుకుంటే వస్తది కదా! అది నేను అలాంటిదే వస్తదేమో కొంచెం బాగోదేమో అనుకున్నా. బట్ ఇది తీసి చూస్తే మాత్రం ఒకటి ఆల్రెడీ తీసేసాను నేను.
పీస్ చూస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. దీని మీద సిల్వర్ స్పార్క్స్ కూడా వచ్చిందనమాట. నాకు బాగా నచ్చింది. ఇది ఎంతో కాదు 20 రూపీస్. 6 వస్తాయి ఇందులో. 6 20 రూపీస్. నాకు నచ్చింది అయితే ఇది. అంటే రేట్ తక్కువ ఉంది. యూజ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇవి చాలా యూజ్ అవుతుంది. యుటెన్సిల్స్ అంటే గిన్నెలు తోముకోవడానికి కానీ, లైక్ మన దగ్గర ఉన్న హౌస్ అంటే వాటర్ పడతాం కదా, అవన్నీ క్లీన్ చేసుకోవడానికి కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీటన్నిటిలో నాకు రేటు తక్కువ పని ఎక్కువ. ఐ మీన్ రేట్ ఏమో తక్కువ, మనకి యూజ్ అయ్యేది ఎక్కువ ఏది అంటే నాకు ఇదే కనిపించింది అనమాట. సో 20 రూపీస్కి 6 చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది రేట్ కనిపిస్తుందో కనిపించట్లేదు. 20 రూపీస్కి 6 అనమాట. ఓకే, నెక్స్ట్ బ్రష్ చేయడానికి టూత్ పేస్ట్. ఇది వచ్చేసి ఎంత పడిందంటే 72 రూపీస్ పడింది. ఇది డిమార్ట్లో అలా అయితే 70 రూపీస్కి ఇచ్చేస్తారు. కొంచెం ఆఫర్ ఉంటుంది కాబట్టి ఒక 5 రూపీస్ అట్లా తగ్గించే అయితే ఇస్తారు, కానీ మరీ అంత అయితే ఏం తగ్గదు. సో ఇది 72 రూపీస్. రోజు ఇది ఈ రేట్లో చూసినప్పుడల్లా మనం రోజు బ్రష్ చేయాలని అనిపిస్తుంది నాకు. మళ్ళీ అనిపిస్తుంది కదా, రోజు తింటున్నాం కదా, మరి రోజు బ్రష్ చేయాలి కదా. ఏమనుకోకుండా అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాను. సో మీరు మాత్రం వినండి. నా మాటలు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి మీరు. నెక్స్ట్ ఏమున్నాయి మీకు ఒకటి చూపించిన కవర్, డిమార్ట్లో తీసుకున్న కవర్ ఇది. ఈ సంచి 20 రూపీస్ అంట. నేను చెప్తున్నాను 25 రూపీస్ పడుతుంది. ఇన్ కేస్ ఎవరైనా డిమార్ట్కి వెళ్ళాలి అనుకుంటే ప్లీజ్ మీ దగ్గర ఉన్న క్యారీ బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అంతంత రేట్లు పెట్టి క్యారీ బ్యాగ్స్ కొనాల్సిన అవసరం ఏముంది. నేనైతే ప్రతిసారి వెళ్ళినప్పుడు ప్రతిసారి మర్చిపోతా, లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు సడన్గా డిమార్ట్లోకి వెళ్తాము. 20 రూపీస్ 25 రూపీస్ 30 రూపీస్ పెట్టి బ్యాగ్స్ కొంటూనే ఉంటాము. ఎందుకంటే అవన్నీ వచ్చి ఇంట్లో కుప్పలుగా పడిపోతాయి. వాటి వల్ల సరిగ్గా యూజ్ ఉంటుందా అంటే యూజ్ ఉండదు. 25 రూపీస్ అంటే ఇంకా మంచి, బయట అయితే ఇంకా మంచి బ్యాగ్స్ కొనుక్కోవచ్చు. ఇదేదో నార్మల్ బ్యాగ్ ఇచ్చి వాళ్ళు 20 రూపీస్ 25 రూపీస్ వేస్తారనమాట దాని మీద. నాకు ఆ బ్యాగ్ రేట్ చూస్తే సగం డిమార్ట్కి వెళ్ళ బుద్ధి కాదు. డిమార్ట్కి ఒకటి రేట్లు తక్కువనే వెళ్ళాలనుకుంటారు, కానీ డిమార్ట్ కంటే బయట మార్కెట్స్ బెటర్. ఎందుకంటే చెప్పిన నేను మీకు ఒక విషయం. డిమార్ట్ ఏంటంటే మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అన్నీ పెడతారు అక్కడ. అక్కడ ఒక టైం అంటే తెలియదు. డిమార్ట్లో టైం ఉండదు, తెలుసా మీకు? డిమార్ట్లో టైం ఎందుకు ఉండదో తెలుసా? మనకి షాపింగ్ చేస్తూ టైం అనేది మనకు తెలియకూడదు. కస్టమర్ని అంత అట్రాక్ట్ చేయాలని వాళ్ళు కనీసం క్లాక్ కూడా పెట్టరు డిమార్ట్లో. అది తిరిగి మనం మనకి నీడ్ ఒకటి అవసరమని వెళ్తాము, బట్ అక్కడికి వెళ్ళేవరకు అన్ని చూసేవరకు అన్నీ కొనాలనిపిస్తుంది. సో ఇలా పర్సన్స్ని, కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట డిమార్ట్. సో నెక్స్ట్ ఇంకా చూపిస్తాను. ఇది పప్పు గుత్తి. పప్పు తిప్పుకోవడానికి పప్పు చేసి ఇలా తిప్పుతాం కదా. పప్పు కూడా మనకు రాదు చేయడం, బట్ నేర్చుకోవాలి కదా, తప్పదు నేర్చుకోవాలి. ఫ్యామిలీ అయిపోయిన తర్వాత కనీసం మనం తినడానికైనా మనకు కావాలి కదా. మనం తినడానికి అండ్ మన పిల్లలకి పెట్టడానికి, వాళ్ళకి పెట్టడానికైనా కావాలి, మనం తినడానికైనా కావాలి కదా. సో మినిమం వంట అయితే నేర్చుకోవాలి కదా. సో నేను పప్పు నేర్చుకుందామని డిసైడ్ అయిపోయాను. సో మీరెవరైనా మీకు కామెంట్ చేసే ఉద్దేశం ఉంటే ప్లీజ్ ఏ వంటలు ఎలా చేయాలో నాకు కామెంట్స్ చేస్తే నేను ఆ కామెంట్లో చూసి వంట చేస్తూ మీకు మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇది పప్పు చేసేది. ఇది దగ్గరగా ఒక 90 రూపీస్, మేబీ 90 రూపీస్ పడి ఉంటుంది ఇది పప్పు గుత్తి. నెక్స్ట్ వచ్చేసి పట్కర్. మసిగుడ్డలు వాడి పట్కర్ అయినా ట్రై చేద్దామని పట్కర్ తీసుకొచ్చాను అనమాట. సో ఇది అరౌండ్ ఒక 65 రూపీస్ అలా కలిగాయి అనమాట. పట్కర్ నాకు ఇది కూడా ఒక యూస్ఫుల్ ఆబ్జెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికి చేతులు కాల్చుకుంటూ ఉంటాను నేను. వంటగదిలోకి పోతే చాలు, ఎలా కాల్చుకుంటానో తెలియదు కానీ ప్రతిరోజు ఒక్కసారి నా చేయి కాలాల్సిందే వంటగదిలో. అమ్మ అబ్బా అని అనాల్సిందే వంటగదిలో. సో కొంచెం యూజ్ అవుతుందని పట్కర్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యారియర్. ఈ క్యారియర్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. 9x2 ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంట, మేడ్ ఇన్ ఇండియా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది రేట్ కూడా వర్త్ అనిపించింది. అంటే ఏంటంటే 220 సంథింగ్, 220 రూపీస్ పడింది.
అలా 220 రూపీస్ పడింది. చాలా అంటే చాలా వర్త్ అనిపించింది ఈ రేట్. సో, ఇదేంటంటే చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉంది. చాలా నచ్చింది నాకైతే ఈ క్యారీ. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి గ్లాస్. మన ఇంట్లో గ్లాసులు ఉండాలి కదా! సో, ఇదొక గ్లాస్. ఇంకో టైప్ ఆఫ్ గ్లాస్ కూడా తీసుకున్నాం. నేను చూపిస్తాను. ఈ గ్లాస్. ఈ గ్లాస్ ఏమో రేట్ తక్కువ పడింది. ఈ గ్లాస్ రేట్ ఎక్కువ పడిందండి. ఇది ఒకటి వచ్చేసి 90 రూపీస్ అంట. కానీ చూడడానికి చాలా బాగుంది అని తీసుకున్నాను. వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ నార్మల్గా పట్టుకొని చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇది. ఈ గ్లాస్ వచ్చేసి 60 రూపీస్, మేబీ 55 అరౌండ్ అలా పడి ఉంది. ఓకేనా. నెక్స్ట్, కూర గిన్నెలు. మనకి ఏదైనా కూర మిగిలిన కానీ, లేకపోతే ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా, లేకపోతే పనికి వెళ్ళేటప్పుడైనా ఏదో ఒకటి మనకి లంచ్ బాక్స్లో కర్రీ పెట్టుకోవడానికి కానీ, కర్డ్ పెట్టుకోవడానికి కానీ, ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది కదా ఇది. లేకపోతే టిఫిన్ అయితే చట్నీ పెట్టుకొని తినడానికి కానీ. సో, దానికైతే తీసుకున్నాను అనమాట ఈ త్రీ వచ్చేసి సంథింగ్ 60 రూపీస్ పడి ఉంటుంది. ఒకటి 20 రూపీస్, 25 రూపీస్, అరౌండ్ 20 రూపీస్, 25 రూపీస్ పడింది. బట్ ఇవి కూడా బెటరే అనిపించింది. ఇప్పుడున్న స్టీల్ రేట్లు చూస్తుంటే నా గుండె ఆగిపోతుందండి. నేను ఇడ్లీ పాత్ర అడిగాను, స్టీల్ది ఇడ్లీ మేకర్ అడిగితే అది ఎంత అంటే 3 ఉన్నాయి గిన్నెలు. ఒక దాంట్లో 5, ఇంకో దాంట్లో 4, ఇంకో దాంట్లో 4 అంటే 5, 4, 9, 9, 4, 13. మనం ఒక వాయి పెడితే ఒకసారి ఇడ్లీ చేస్తే 13 మాత్రమే వస్తాయి మనకి. 13 ఇడ్లీలు మాత్రమే వస్తుంది. అది స్టీల్ది. అయితే అది తీసుకుందాం అన్నట్లు అడిగాను. అడిగితే 1050 రూపీస్ చెప్పాడు రేటు. అసలు నా గుండె అక్కడే అయిపోయింది. ఏంటి 1050 రేటా? అసలు ఇది పెద్దది కూడా కాదు, ఇంత చిన్నది వద్దులేండి అన్నప్పుడు అని చెప్పేసిన. మరి 1050 అంటే స్టీల్కి ఎంత రేటు పెరుగుతుందో ఆలోచించుకోండి. ఓన్లీ మనం ఒక వాయి వేస్తే 13 ఇడ్లీలు మాత్రమే బయటకు వస్తాయి. అలాంటి స్టీల్ది ఇడ్లీ మేకర్ కూడా 1050 అంట. ఆయన రేట్లు చెప్పగానే నేనైతే షాక్ అయ్యా. అప్పుడు అనిపించింది, ఏ చిన్న పాడైన స్టీల్ కూడా పడేయద్దురని ఆయన జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. కావాలంటే వాటిని మార్చి కొత్తది తీసుకోవచ్చు, కానీ అస్సలు పడేయకూడదురా దేవుడా అని అనుకున్నాను నేనైతే. అది. నెక్స్ట్, బౌల్. చాలా పెద్దగా ఉంది కదా. ఈ బౌల్ దేనికి తీసుకున్నానో తెలుసా తెలుసా? మా జాను పాపకి అన్నం తినిపించడానికి. చాలా బాగుంది కదా, మన చేతి తిరుగుతుంది, మా జాను కూడా బాగా తింటుంది. సో ఈ బౌల్ అయితే 90 రూపీస్ పడింది. బట్ ఎంత పడ్డా నా పాప కోసం కదా, నాకు రేట్ అనిపించదు, వర్త్ అనిపిస్తుంది. ఏదైనా జాను కోసం తీసుకునే ప్రతి ఒక్కటి నాకు వర్తే అనిపిస్తుంది. లైక్ అంటే నాకే కాదు, ఏ తల్లికైనా సరే వాళ్ళ పిల్లల కోసం తీసుకునేది ఏది వేస్ట్ అని అయితే అనుకోదు, అన్నీ వర్తే అని అనుకుంటుంది. సో నేను కూడా అలానే ఇదైతే మా జాను బాబు కోసం తీసుకుంది. అన్నం తినడానికి కానీ, తనైతే తను తినడానికి కానీ 90 రూపీస్ పడింది అనమాట. ఇది 90 రూపాయలు. ఓకేనా. నెక్స్ట్, ప్లేట్స్ అనమాట. ఇవి అంటే మనం ఇంట్లో ఏదైనా మిగిలిపోయినది కానీ, ఏదైనా కొన్ని గిన్నెల్లోకి తీసుకుంటాం కదా, ఆ గిన్నెల మీద అయితే సరిగ్గా ప్లేట్స్ అనేవి లేవు. సో ప్లేట్స్ అయితే తీసుకున్నాను అనమాట నేను. ఈ ప్లేట్, నెక్స్ట్ ఈ ప్లేట్. సో చెప్పడం మర్చిపోయాను కదా, వీటన్నిటి మీద ఎవరి పేరు కొట్టించాను తెలుసా? నేనేమో బాబీ పేరు కొట్టమని చెప్పాను, అయితే ఇక్కడ బాబీ అని కొట్టేశాడు. అంటే నెక్స్ట్ మా మరదలు ఏం చేసింది, లేదు మా వదిన పేరు కూడా సగం వాటికి ఉండాలని సగం వాటికి స్వరూప అని కూడా కొట్టించింది. మేబీ ఇప్పుడు నాకు క్యారియర్ ఇచ్చింది అని చెప్పింది కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ చేసింది నా పేరు స్వరూప అని కొట్టించడం. మేబీ అందులో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి కొట్టించడం. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కొన్ని మన సొంతము, మన అంటే అలా మన పేరు చూసినప్పుడు ఇది మనం కొన్నది, మన సొంతము అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో అలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నాకు. నెక్స్ట్ ఇవి కొంచెం పెద్ద ప్లేట్స్ అనమాట. అంటే ఇప్పుడు చూపించాను కదా ప్లేట్స్, ఆ ప్లేట్స్ కంటే కొంచెం ఇవి పెద్దగా ఉన్నవి. ఇవి కూడా యూస్ఫుల్ అవుతాయి అని తీసుకున్నా. కొన్ని పెద్దవి ఇంట్లో సామాన్లు ఉంటాయి కదా, వాటి మీద కొన్ని అంటే ఒక్కోసారి కొన్ని గిన్నెల మీద మూతలు రాకుండా ఉంటుంది. సో అంటే మూతలు రావు కదా కొన్నిటికంటే, మనం బయట వెంట్రుకలు వేసి తీసుకున్నా, ఇంకా ఏ టైప్ ఆఫ్ కొంచెం మనకి నచ్చి తీసుకున్నా ఏం లేదులే, అది లేకపోయినా మన ఇంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు
అంటే మన ఇంట్లో సామాన్లతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితో వేసుకోవచ్చు అని ప్లేట్స్ అలాంటివి తీసుకుంటాం కదా మనం, కొంచెం ప్లేట్లు లేనివి. సో వాటికైతే యూజ్ అవుతుందని నేను ఇది తీసుకొచ్చా. ఆల్రెడీ మా ఇంట్లో ఒక 2, 3 ఉన్నాయి అలాంటివి. సో వాటి మీదకి యూజ్ అవుతుందని అయితే ఇవి 2 తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇది గరిటె, అన్నం వడ్డించుకోవడానికి గరిట. మేబీ ఈ గరిట ఎంత పడిందంటే 75 రూపీస్ పడింది. ఇది ఒకటి రేట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మేబీ రివర్స్లో కనిపిస్తుంది మీకు, అంటే నేను ఫ్రంట్ క్యామ్ పెట్టి చేస్తున్నాను కదా, ఎందుకంటే మనకి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరే, మన ఒక్కళ్ళవి తీసుకోవాలి. సో ఫ్రంట్ క్యామ్ పెట్టి అయితే చేస్తున్నా. ఇది 75 రూపీస్ పడింది ఎంఆర్పి. బట్ ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది, ఉంచినా వంగేలా లేదు, అందుకే తీసుకున్నాను. ఏదైనా గొడవలు వచ్చినా కూడా ఇవి వంగకుండా ఉంటాయి, పాపం పాడవకుండా ఉంటాయి, అందుకే ఇలాంటివి తీసుకున్నాను. 75 రూపీస్ ఇది. నెక్స్ట్ ఈ ప్లేట్స్ రేట్స్ చెప్పలేదు కదా. ఈ ప్లేట్స్ మొత్తం కలిపి ఇది కేజీల్లో ఇస్తారంట. కేజీ సంథింగ్ ఎంత పడింది ఐడియా లేదు నాకు. ఈ ప్లేట్స్ వరకు కేజీలో ఇస్తారంట. సో ఇదైతే నేను కేజీసీలో తీసుకున్నాను. నెక్స్ట్ గరిటె. ఇట్లా చపాతీలు కానీ సంథింగ్ అలాంటివి తీసినప్పుడు అయితే ఇది యూజ్ అవుతుంది కదా. చపాతీలు కానీ కొంచెం ఏదైనా తీసినప్పుడు, సో దానికోసం అయితే తీసుకున్నా. ఇది 50 రూపీస్ అయితే పడింది. రేట్ ఇక్కడ కనిపిస్తుంది, ఆయన రివర్స్లోనే కనిపిస్తుంది. మీరు అటు ఇటు దాటి వేసుకొని చూడండి కొంచెం. సో అంటే ఐ మీన్ రేట్ 50 రూపీస్ అయితే పడింది ఇది. అంటే ఐ మీన్ దోశ అనే కాదు, కొంచెం చపాతీ అయినా ఏదైనా తీసుకోవడానికి ఒక యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది నేను. నెక్స్ట్ ఇది ఎందుకు తీసుకున్నాను అంటే, ఏదైనా పప్పు చారు కానీ సంథింగ్ అలాంటివి, ఏదైనా సాంబార్ కానీ అలాంటివి చేస్తాం కదా, చారు కానీ అలాంటివి తీసుకున్న అలాంటివి చేసినప్పుడు యూజ్ అవుతుందని తీసుకున్నా. ఇది వచ్చి అరౌండ్ 76 రూపీస్ అయితే పడింది. ఈ గరిటే 76 రూపీస్ పడింది. నేను ఈ రేట్లన్నీ చూసాక షాక్ అయ్యాను. వామ్మో, స్టీల్కి ఇంత రేట్ ఉందిరా నాయన, బంగారానికి వెండికే పెరిగింది అనుకున్నా, ఈ మధ్య స్టీల్కి కూడా పెరిగిందా అని అనిపించింది ఇది చూసి. మరి రాతిండి ఎలా ఉందో నేను ట్రై చేయలేదు, చూడాలి మరి అది. ఈసారి వెళ్ళినప్పుడు అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా పనికొస్తుందని తీసుకున్నాను. లైక్ అన్నంకి కానీ కూరకు కానీ ఇంకా దేనికైనా యూజ్ అవుతుందని అయితే ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి రేటు 50 రూపీస్ అయితే పడింది ఇది. కానీ నాకు ఇవి వర్త్ అనిపించలేదు. మేబీ అంటే చూడడానికి గట్టిగానే ఉన్నాయి, కానీ ఇంత చిన్న వస్తువులకి 50 రూపీస్, 70 రూపీస్, 90 రూపీస్ అని పెట్టడం నాకు అనిపించలేదు. బట్ ఇంట్లోకి కావాలి కదా అని అయితే తీసుకున్నాను. 50 రూపీస్ ఇది. నెక్స్ట్ ఈ గరిట, ఇదైతే కర్రీకి బాగా యూజ్ అవుతుంది. సో ఇది 40 రూపీస్ పడింది. ఇది కర్రీకి యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. అంటే అన్నీ చాలా స్ట్రాంగ్, అంటే రేట్లు తగ్గట్టే ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను కూడా రేట్లు ఏంటి ఇలా ఉన్నాయి, మరి కాస్ట్ ఎక్కువ అయిపోయింది, మనకి ప్రైస్ ఎక్కువైంది అనుకున్నాను, కానీ బట్ ఇది చూడ్డానికి కూడా అంతే అయితే బాగుంది. నెక్స్ట్ చిన్ని గరిట. ఈ చిన్నిది దేనికన్నా యూజ్ అవుతుందని ఈ చిన్ని గరిట అయితే తీసుకున్నాను. ఈ చిన్ని గరిట వచ్చేసి 25 రూపీస్ పడింది. 25 రూపాయలు ఈ గరిట పడింది అనమాట. సో నెక్స్ట్ చిన్ని అంటే ఐ మీన్ కూర గిన్నెలకి అయినా ఇంకేదైనా చిన్న గిన్నెలు బౌల్స్ ఇవి ఉన్నా సరే వాటి మీద మూతలు ప్లేట్స్ అనేవి రావు కదా. సో వాటి మీదకి యూజ్ అవుతాయి అని అయితే నేను ఈ 2 తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతాయి కూడా, ఇవి యూజ్ అవుతున్నాయి. అలాంటివి ఉన్నాయి, అంటే చిన్ని బౌల్స్ కానీ నచ్చి వెంట్రుకలు కానీ ఇలాంటివి తీసుకున్నా, అంటే చిక్కు వెంట్రుకలు అవి కొనడానికి వస్తారు కదా, అవి కొని బౌల్స్ అవి ఇస్తారు కదా, అలాంటి వాటికైతే యూజ్ అవుతాయని ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది దోశ తిప్పడానికి వేయడానికి. సో ఇదైతే తీసుకున్నాను నేను. దోశ పెనం ఎక్కడో పెట్టాను, చూస్తాను, అది కూడా చూసి మీకు చూపిస్తాను. సో ఇదైతే దోశకి. ఇది అరౌండ్ 50 రూపీస్ అయితే పడింది. 50 రూపీసా అనిపించింది నాకు, బట్ తప్పదు కదా, తీసుకోవాలి కదా, తీసుకున్నాను. 50 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ గ్లాస్. కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే
అన్నీ లేదు ఒకే మోడలే కానీ కొంచెం సైజులో డిఫరెన్స్ ఉందనమాట. సెట్ ఇది. ఈ సెట్ సంథింగ్ 70 రూపీసో, 80 రూపీసో పడింది. సెట్ పెట్టడం రాలేదు. పోయింది చూడండి. ఇందాకున్నట్లు లేదు. లేదు నేను తర్వాత సెట్ చేసుకుంటాను. ఇది సెట్ సంథింగ్ 200 రూపీసో, 190 రూపీసో పడింది. ఈ చిన్న టీ గ్లాసులు కూడా ఇంత పడిందండి అసలు. ఏం చేద్దాం, తీసుకోవాలి కదా, తప్పదు కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్లేట్. ఈ కంచం, దీన్ని చూస్తే నాకు తినాలనిపించలేదు, నిద్ర పట్టాలనిపించలేదు, నిద్ర పట్టలేదు. ఎందుకో తెలుసా, ఇది వచ్చేసి 130 రూపీస్ పడింది. 130 రూపాయలు సంథింగ్, 180 రూపాయలు పడింది ఇది. నా గుండె అక్కడే ఆగిపోయింది. ఏంటి దీనికి ఇంత రేట్ ఉందా అని అనిపించింది అనమాట ఇది కంచాన్ని చూసి. కానీ ఇది మా వారి కోసం తీసుకున్నాం, భలే ఉంది కదా, బాగా నచ్చింది. ఇలా 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 తినేయచ్చు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓకే, కానీ రేట్కి అయితే వర్త్, పర్లేదు. ఇలా బెండ్ చేసినా కూడా బెండ్ అవుతుందా ఇది, కానీ అంత కాదు. ఓకే, బెటరే చాలా. ఓకే, నెక్స్ట్ అయితే ఈ ప్లేట్లు తీసుకున్నాను. 3 తీసుకున్నా. 3 వచ్చేసి సంథింగ్ 120 రూపీస్, 180 రూపీస్ పడింది. 180 రూపీస్ అంటే ఒకటి ప్లేట్ 60 రూపీస్ పడింది అనమాట. ఇది కొంచెం తక్కువ రేటు. సో 60 రూపీస్ అయితే ఇది పడింది. నెక్స్ట్ పౌడర్ డబ్బా. మా జాన్ పాపకి పాన్స్ పౌడర్. మనకంటే ఎక్కువ పౌడర్ రాసేంత లేదు. మేబీ ఎప్పుడో ఒకసారి ఏదైనా రెడీ అయినప్పుడు కానీ, ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఇలాంటప్పుడు చేస్తాను. కానీ మ్యాక్స్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ పౌడర్ మాత్రం అసలు యూజ్ చేయను. ఫేస్ ఎలా ఉందో అలా ఉండాలి అంతే. మనకి అన్నీ తెలియదు, మాయిశ్చరైజర్స్ సంథింగ్ అవన్నీ తెలియదు మనకి. అలా ఉన్నాం మనం. ఇది 112 రూపీస్ అయితే పడింది. ఈ పాన్స్ పౌడర్ 112 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇది మాత్రం దోశ పెనం. ఇది వచ్చేసి 320 రూపీస్ సంథింగ్ ప్రైస్ పడింది. చూస్తాను దీని మీద ఉండేది. ఉంది 230 రూపీస్ వచ్చేసి పడింది. ఇది 230 రూపీస్, 320 కాదు, 230 రూపీస్ అయితే పడింది ఇది. ఇంకా దీనికంటే స్ట్రాంగ్ ఉన్నాయిలే కానీ మనకు బడ్జెట్ ఇప్పటికే 4Kకి దగ్గరలో ఉందని తీసుకోలేదు. ఇది మరి అంత డబ్బులు మన దగ్గర ఎక్కడి నుంచి వస్తాయండి? మనం వర్క్ చేసేవాళ్ళం కాదు, ఖాళీగా ఉండేవాళ్ళమే. సో ఇదైతే నేను తీసుకున్నాను. 230 రూపీస్ అయితే ఈ ప్యాన్ పడింది అనమాట దోశది. మనకు చేయడం రాదు కానీ అన్నీ తీసుకుంటున్నాం. ఇంక ఇవన్నీ తీసుకున్న తర్వాత మా వారు చెప్పారు, ఖచ్చితంగా నువ్వు చేయాలి, నువ్వు చేస్తానంటే ఇప్పిస్తాను, లేకపోతే వద్దు అని చెప్పేసాడు. ఎట్లా గట్లయితే ముందు నేర్చుకుంటాను, ముందైతే అన్నీ తెచ్చుకుంటానని ఒకటి సర్దుతున్నా. బట్ నేను చేయలేదనుకో, నాకు ఉంది ఇంకా నేర్చుకోవాలి కదా. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇది స్టాండ్. ఐడియా ఉందా? ఉండే ఉంటుంది ప్రతి ఒక్కరికి. నాకే కిచెన్ కొత్త కానీ అందరికీ కాదు కదా. సో ఇది వచ్చేసి స్టాండ్ 420 రూపీస్ పడింది. బట్ ఇది నాకు చాలా వర్త్ అనిపించింది. చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే ఇంట్లో క్లమ్జీగా పిచ్చిగా ఏవి మెస్సీగా పడకుండా ఇందులో అయితే జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి స్పూన్స్ కానీ, స్పూన్స్ అవన్నీ ఇందులో వస్తాయి. ఇక్కడేమో ఏమైనా గరిటెలు కానీ, అన్నం తినేవి, కూరవి అలాంటివి సంథింగ్ అవన్నీ గరిటె అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మొత్తం ప్లేట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్లేట్స్, తినే ప్లేట్స్ అండ్ ఇవి గిన్నెల మీద వేసే ప్లేట్స్ అవి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సైడ్ వచ్చింది, ఇటైతే గ్లాసెస్ పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఇంట్లో అంత మెస్సీగా ఉండదు ఇలాంటిది ఒకటి తీసుకుంటే. సో ఇది నేను అందరికీ సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి 420 రూపీస్ అయితే పడింది. నాకు చాలా అంటే చాలా వర్త్ అనిపించింది ఇది. నెక్స్ట్ గ్యాస్ స్టవ్ ఒకటి తీసుకున్నాము. అది నాకు అలాంటి 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను నేను. అంతకుముందు చిన్న దాని మీదే వండుతున్నాను అనమాట. నేను చిన్న గ్యాస్ మీద వండుతున్నాను. నాకు పెద్ద స్టవ్ తీసుకోవాలని నాకైతే చాలా కళ ఉండే. సో అది నెరవేరింది. ఆల్రెడీ స్టవ్ తీసేసుకున్నాము అండ్ బండ కూడా తీసేసుకున్నాం. అది బండ కూడా ఫిల్ చేయించుకున్నాం అండ్ పెట్టేసి వండుతున్నాం కూడా. సో నాకైతే ఇది చాలా అనిపించింది. కొన్ని కళలు ఉంటాయి కదా, అంటే మనకి ఒక లైఫ్ వచ్చిన తర్వాత, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత మనం ఇది చేస్తే ఎలా హ్యాపీగా ఉంటాం, అంటే మన పేరెంట్స్
అంటే ఐ మీన్ మన పిల్లల్ని చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటాము, మన హౌస్ హోల్డ్ కొన్ని కొన్ని తెచ్చుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంటది, మనకి కొంచెం సంపాదన వస్తే ఎంత హ్యాపీగా ఉంటదో, అది మొత్తం నేనైతే ఇప్పుడు అనుభవిస్తున్నాననమాట. నాకైతే మన లైఫ్‌కి ఒక అంటే మన రెస్పాన్సిబిలిటీ అనమాట. మనం ఇది చూసుకోవడం. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తీసుకొచ్చేవి చాలా ఉన్నాయి. ఇంకా నేను తీసుకొస్తూనే ఉంటా. మీకు చూయిస్తూనే ఉంటాను. నెక్స్ట్ గ్యాస్ చూయిస్తానన్నాను కదా! గ్యాస్ పట్టుకోలేను కాబట్టి నార్మల్‌గా చూయిచ్చేస్తా గ్యాస్. సో, చూసేసారు కదా! ఇది మన హౌస్ హోల్డ్‌కి మనకి సంబంధించింది తీసుకొచ్చుకున్న కిచెన్ ఐటెమ్స్ ఇవన్నీ అనమాట. సో, ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల, లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి నేను యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేస్తాను. యూట్యూబ్‌లో రోజు వీడియోస్ చేస్తూనే ఉంటాను. వీడియోస్ చేయడం నా బాధ్యత. నాకు సపోర్ట్ చేయడం మీ బాధ్యత. మీరు మన ఛానల్‌ని ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. సో, ప్లీజ్ మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ 'బిగ్ బాస్' వస్తుంది. 'బిగ్ బాస్' గురించి ప్రతి ఒక్క వీడియో చేయడానికైతే నేను ట్రై చేస్తాను. సో, ప్లీజ్ హెల్ప్ చేస్తూనే ఉండండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఇంకా దేని గురించి కావాలో నాకు పెడితేను నేను కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాబీ స్వరూప అఫీషియల్. అలానే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని షేర్ కూడా చేయండి కొంచెం మీ ఫ్రెండ్స్‌కి. సో, థ్యాంక్ యూ. ఇది ఈరోజు వీడియో. మర్చిపోయాను. నేను కొన్ని టీ షర్ట్స్ కూడా తీసుకున్నాను డీమార్ట్‌లో. టీ షర్ట్స్ వచ్చేసి 3 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను. ఒకటి బ్లాక్ కలర్, ఒకటి పీచ్ కలర్, ఒకటి వైట్ కలర్. సో, ఇవి తీసుకున్నాను కానీ ప్రెజెంట్ అయితే ఆరేసున్నాను. సో, అవి చూయించలేకపోతున్నాను. టీ షర్ట్స్ అయితే చాలా అంటే చాలా వర్త్ అనిపిచ్చాయి. ఎంత 100 రూపీస్‌కి ఒకటనమాట. మనకి డైలీ వేర్‌కి చాలా అంటే చాలా బాగున్నాయి. మా వారికి తీసుకున్నాను నేను. నాకేం తీసుకోలేదు గానీ. సో, 3 టీ షర్ట్స్ తీసుకున్నా. 300 అయింది అది. చాలా వర్త్ అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి తనకి ఒక బాక్సర్ కూడా తీసుకున్నాను. బాక్సర్ వచ్చేసి 150 రూపీస్ ఉంది. బాక్సర్ బాగుంది కానీ నాకు కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. అది కూడా 100 రూపీస్, 120 రూపీస్‌లో వస్తే బెటర్ అనిపించింది కానీ. బట్ చూడ్డానికైతే బాక్సర్ బాగుంది. వేసుకోవడానికి బాగుంది. చాలా క్వాలిటీగా ఉంది కానీ 150 రూపీస్ పడింది అది. అది నాకు బాక్సర్ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. ఇంకోటి అంటే జీన్స్‌లు కానీ ఇవి నార్మల్‌గా నైట్ వేర్ కానీ ఇవి తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా కొంచెం రేట్ ఎక్కువ అనిపించాయి అవి ఎందుకో నాకు. అందుకని నేను అవి తీసుకోదలుచుకోలేదు. ఇంకొకటి నేను మొత్తం బిల్ చేయించిన తర్వాత నాకు అది సెట్ కనిపించింది. ఏంటంటే ప్లేట్స్ సెట్ అది. సెట్ మొత్తం 220 రూపీస్‌కే వస్తుంది. అబ్బా! నేను ఫస్ట్ ఇది తీసుకుంటే బాగుండబ్బా! అప్పుడు ఇంకా మనీ తక్కువైపోయింది. ఇంకా లేదులే అని వచ్చేసాం. కానీ తీసుకుంటే బాగుండు అని అనిపించిందనమాట నాకు. సో, మీరు కూడా ఒకసారి డీమార్ట్ విజిట్ చేయండి. ఒకసారి తిరిగేసి రండి. కొంచెం హ్యాపీగా కూడా అనిపిచ్చిద్ది. మనకి కొనడానికి ఎళ్ళినట్టు అనిపిచ్చిద్ది. హ్యాపీగా అనిపిచ్చిద్ది. సో, ఇది నేను వెళ్ళి పూర్తిగా తీసుకొచ్చి మీకు చూయించిన ఇది నా ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా హౌస్ హోల్డ్ వర్క్స్ నేను కొనడానికి ఎప్పుడూ ఎళ్ళలేదు. మీకు గ్యాస్ చూపిస్తానన్నాను కదా! ఇప్పుడు లాస్ట్‌లో చూపిస్తాను. పదండి. ఆ గ్యాస్ గూడా చూసి మీరు ఎలా ఉందో చెప్పండి. గ్యాస్ స్టవ్ పర్ఫెక్ట్ ఫ్లేమ్ అని. సో, చూసి చెప్పండి. ఇదే మన గ్యాస్ స్టవ్. ఎలా ఉంది? నేమ్ పర్ఫెక్ట్ ఫ్లేమ్ అంట. నేను కొత్తగా ఇప్పుడే చూస్తున్నాను. అంతకుముందు లక్ష్మి గ్యాస్ అని సంథింగ్ అలాంటివి చూసాం కానీ ఇప్పుడు ఈ టైప్‌లో ఉంది. సో, చూడ్డానికి గూడా చాలా బాగుంది. నాకైతే నచ్చిందనమాట ఈ గ్యాస్. మీకెలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. పర్ఫెక్ట్ ఫ్లేమ్. ఈ గ్యాస్ స్టవ్‌కి పర్ఫెక్ట్‌గా అనిపించింది. అదిగో నేమ్ కనిపిస్తుంది కదా! నేమ్ ఐఎస్ఐ మార్క్ ట్రేడ్ మార్క్ కూడా ఉంది. సో, ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్. ఇంకా మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తోనైతే మీ ముందుకొస్తాను నేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే మీరు కామెంట్ చేస్తూ ఉండండి. నేను ప్రతి వీడియోకి రిప్లై అయితే ఇస్తాను. సో, ప్రతి ఒక్కళ్ళు వీడియో క్లియర్‌గా చూడండి. అండ్ కొంచెం వీడియో క్లమ్జీగా ఉన్నా, మెస్సీగా ఉన్నా ప్లీజ్ పట్టించుకోకండి. ఎందుకంటే స్టార్టింగ్ వీడియోస్ కదా! నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్‌తో ఇన్ కేస్ మనది అది ఐ మీన్ మానిటైజేషన్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయితే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఈ వీడియోస్‌ని ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా అంటే మనకి కొంచెం బడ్జెట్ వస్తది కాబట్టి ఇంకొంచెం చేసే ఛాన్స్ అయితే ఉంటది. సో, ప్లీజ్ మీరు అప్పటి వరకైతే హెల్ప్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను. ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరిచ్చే ధైర్యం నాకైతే చాలా అంటే చాలా అవసరం.
ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఇంకా దేని గురించి కావాలో, డైలీ లైఫ్ నీడ్స్ గురించి కావాలా, మన పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటదో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే లైక్ సిటీ లాగా ఉండదు, లైక్ విలేజ్ లాగా ఉండదు. నార్మల్‌గా అసలు ఎలా ఉంటది, ఏంటి అగ్రికల్చర్, ఫార్మింగ్ ఇలాంటివేమైనా చూయించమంటే ఖచ్చితంగా అయితే చూయిస్తాను. సో, ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెల్ ఐకాన్ క్లిక్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ క్లిక్‌లో పెట్టుకుంటే నేను చేసిన వీడియోస్ నేను వీడియోస్ అప్‌లోడ్ చేయగానే మీకైతే వెంటనే ఆ బెల్ ఐకాన్ క్లిక్ అవుతదనమాట.